మమ్మీ లేస్తే మళ్ళీ నిన్ను తీసుకెళ్ళిపోతుంది. అవునా? గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మగారు ఈ ఎల్లప్పుడొచ్చారు? అంజలి ఉందా? అమ్మగారు ఆస్పత్రికి వెళ్ళారమ్మా. మరి అర్జున్? అయ్యగారు కూడా పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదమ్మా. పోనీ పూజ సిరి ఉన్నారా? వాళ్ళు కూడా లేరమ్మా, ఏదో షాపింగ్ అని వెళ్ళారు. ఇంట్లో ఎవరు లేరా? చిన్న డౌట్. మరెందుకు ఆలస్యము? అడగము. అత్తయ్య, నువ్వెందుకు ఎప్పుడు ఏదో ఒక బుక్ చదువుతూనే ఉంటావు? జ్ఞానం పెంచుకున్నట్టుకు. అయితే నువ్వు చిన్నప్పటి నుంచి చాలా బుక్స్ చదివావు కదా? అవును. మరైతే నువ్వింత నాలెడ్జ్ పెట్టుకొని ఇప్పటి వరకు ఒక్క బుక్ కూడా ఎందుకు రాయలేదు? పద. సాకి, నిన్ను విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటమ్మగారు? అంజలి వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏవైనా విచిత్రమైన సంఘటనలు జరిగాయా? నువ్వేం భయపడకు, నేనెవ్వరికి ఏం చెప్పను. నువ్వేం చూసావో చెప్పు. మొదట నాకు తులసి కోట దగ్గర అనుమానం వచ్చిందమ్మా. అసలేం జరిగింది? చూడండి, మీ కంపెనీ ప్రోడక్ట్ బాగుండుంటే మీకే ఆ ప్రాజెక్ట్ ఇచ్చేవాడిని. మార్కెట్లో మీ ప్రోడక్ట్ పైన చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీకు ఇచ్చి మా కంపెనీకి బ్యాడ్ నేమ్ తీసుకురాలేను. ఐఎమ్ సారీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. హే, నువ్వు మళ్ళీ వచ్చావేంటి? అయినా పర్మిషన్ అడగకుండా నా కార్లో కూర్చున్నావేంటి? నాకు లిఫ్ట్ కావాలి. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి లిఫ్ట్ ఇవ్వడానికి ఇదేమన్నా క్యాబ్ అనుకున్నావా? అయినా నీకు లిఫ్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. జస్ట్ గెట్ అవుట్. లాస్ట్ టైం జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. అప్పుడు నా పొజిషన్ ఏంటో మీకు అస్సలు తెలీదు. ఇంకెప్పుడు మీతో నేను అలా బిహేవ్ చేయను. ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా? మీరు వెళ్ళే వైపే నేను కూడా వెళ్ళాలి. ఈ టైంలో ఆటోలు క్యాబ్లు ఏవి రావు. ప్లీజ్. ప్లీజ్.
మధ్య డ్రైవ్ చేస్తూ కార్లో మాట్లాడకూడదని పోలీసులు కొత్తగా రూల్స్ అయినా పెట్టారా? వాట్? ఏం లేదు, మీరు సైలెంట్గా డ్రైవ్ చేస్తుంటేను డౌట్ వచ్చింది. అవును, మీరు డ్రింక్ చేస్తారా? అది నా పర్సనల్ విషయం. వావ్, మీ వాయిస్ చాలా సెక్సీగా ఉంది. అంటే చూడటానికి మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారనుకోండి. హలో మిస్టర్, నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? ఓకే, నేనెలా ఉన్నాను? అమ్మాయిలా ఉన్నానా, అబ్బాయిలా ఉన్నానా, లేక దెయ్యంలా ఉన్నానా? ఏ, ఇది జోక్, నవ్వండి. ఈ మధ్య జనాలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా పోయింది. కనీసం మీ పేరైనా చెప్తారా? అర్జున్. ఇందులో నవ్వడానికి ఏముంది? మీరెలాగో నా జోక్స్ కి నవ్వడం లేదు, మీరు జోక్స్ వేయడం లేదు, అందుకే నేనే నవ్వుతున్నాను. మీరు ఎటెల్లాలో చెప్పండి. ఓకే ఓకే, స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్. అర్జున్, మన జీవితంలో అన్నిటికన్నా పెద్ద నరకం ఏంటో తెలుసా? ఏంటి? మన చావు మన పక్కనే కూర్చుందని తెలిసినప్పుడు. హే, భయపడ్డావు కదూ? భయపడ్డావు కదూ? ఇటు నుండి ఎటు వెళ్ళాలి? స్ట్రైట్, స్ట్రైట్ గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ అండ్ సెకండ్ రైట్. అర్జున్, మన మనసు ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయం ఏంటో తెలుసా? ఏంటి? మనం చనిపోయామన్న విషయం మనకే తెలిసినప్పుడు. జస్ట్ స్టాప్ ద నాన్సెన్స్. ఇటు నుంచి మనం ఎటెల్లాలో త్వరగా చెప్పండి, నేను ఇంటికెళ్ళాలి. ఇక్కడ కాదు, స్ట్రైట్ స్ట్రైట్, దెన్ లెఫ్ట్, అక్కడ లెఫ్ట్.